హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజు స్టడీ స్టూడియో. ఈరోజు మనం టీజీ ఈసెట్ కౌన్సిలింగ్కి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు టీజీ ఈసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. టీజీ ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత టీజీ ఈసెట్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేయండి. 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. పే ప్రాసెసింగ్ ఫీ క్లిక్ చేయండి. పే ప్రాసెసింగ్ ఫీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవడానికి మీరు టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత టీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, అది ఎంటర్ చేయండి. పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయండి. ఓసీ బీసీ క్యాస్ట్ వాళ్ళైతే 1200 ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 ఫీ పే చేయాలి. ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని చూసుకోవటానికి టీజీ ఈసెట్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేయండి. వెరిఫై పేమెంట్ స్టేటస్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. వెరిఫై పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఉంది కదా, అది ఎంటర్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని చూపిస్తుంది. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత టీజీ ఈసెట్ పక్కన 3 లైన్స్ క్లిక్ చేయండి. స్లాట్ బుకింగ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. క్యాండిడేట్ డీటెయిల్స్ కింద టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, టీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయండి. షో అవైలబుల్ స్లాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న వెరిఫికేషన్ సెంటర్స్ చూపిస్తుంది. మీరు మీకు నచ్చిన వెరిఫికేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.